ఒక నెల రోజుల నుంచి విపరీతంగా మీడియాలో హైప్‌లు, అద్భుతమైనటువంటి కథలు, కథనాలు ఎంత రచించి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ రచించేసినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక 100 ఎపిసోడ్‌లు యేసుకునేటంత ఒక నాలెడ్జ్‌ని నేను మీకిస్తున్నాను. బీ రెడీ, గెట్ రెడీ అండ్ కాపీ టు రెడీ. రెడీ టు కాపీ. ఓకే. ఆపరేషన్ ధర్మస్థల వయా కర్ణాటక టు తెలంగాణ మార్వాడి గో బ్యాక్ కి ఎలా లింక్ ఉందో ఈ ధర్మస్థలం ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేసి, స్వామి నాకు బిల్డింగ్ ఇవ్వు, స్వామి నా యూట్యూబ్‌లు బాగా వైరల్ అయ్యేటట్టు చేయి, స్వామి నేను బాగా వ్యాపారాలు చేసుకునేటట్టు చెయ్యి, ఆ యూట్యూబ్‌లో సనాతన ధర్మం గురించి చెప్పి అనేటటువంటి కోరికలు కోరకుండా ఈ ధర్మస్థలంలోకి గనక ఎళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి జరిగేటటువంటి పూజల గురించి చూస్తే అప్పుడు మనమేంటి అనేది అర్థమవుతది. మనం ఎంత మూర్ఖులమో అర్థమవుతుంది. ఈ మహానుభావుడి పేరు వీరేంద్ర హెగ్డే. ఈ మహానుభావుడి యొక్క దయ వల్ల నిజం చెప్తున్నా ధర్మస్థలి అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి స్థలిగా పేరు పొందింది. సోమనాథ్ నాయక్ అనేటటువంటి సామాజిక కార్యకర్త. అందుకే సామాజిక నాకు ఎవరైనా నా 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 ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు సామాజిక కార్యకర్త ఏదో వేస్తారండి, ఒళ్ళంతా ఎలపరం వస్తుంది నాకు కానీ మా వాళ్ళు వేస్తానే ఉంటారు. ఎందుకంటే అదొక ఈజీ టైటిల్ అనమాట. అది ఎంత అంటే ఎవడు పనికి మాలినాడికి పెట్టేటటువంటి పేరు కింద ఫీల్ అవుతా నేనైతే. ఈ పోలీస్ ఆఫీసర్ కాదు కదా, దొంగ. ఆడు పీకేసిన పోలీస్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడు, పీపీ గాడు, దూత. వాడి ఛానల్ పేరు. వీడు ఎవడికి దూత అంటే చెప్తా. వీడు మనోడు చేసేటటువంటిది ఏంటి? వాడి ఛానల్లో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, క్రిమినల్ స్టోరీలు, శ్మశానాల్లోకి వెళ్ళి కూర్చొని అదుగో విన్నారా, అడుగుల చప్పుడు వినపడుతుందా, గజ్జల సౌండ్ వినపడుతుందా, నాకేమో ఆత్మ చెప్తుంది అని ఆత్మలతో సావాసం చేసి అద్భుతమైనటువంటి నేరేషన్ ఇచ్చి మనల్ని ఎర్రిపప్పల్ని చేసినటువంటి దోతగాడీడు.